తమ అభిమాన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని రంగాలను అభివృద్ధి పరిచేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని, అందులో భాగంగానే రాష్ట్రంలో 15 మెడికల్ కాలేజీలను నెలకొల్పితే ప్రస్తుత ప్రభుత్వంలో వాటిని నిర్వీర్యం చేసే దిశగా వ్యవహరించడం చాలా దురదృష్టకరమని మాజీ మంత్రి అలాగే వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ అయిన తోట నరసింహ ప్రస్తుత ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నియోజకవర్గ కేంద్రం జగ్గంపేటలో వైఎస్ఆర్ పార్టీ బలోపేతానికి రాష్ట్ర కమిటీ కార్యకర్తలకు నియమించిన పదవుల ప్రమాణ స్వీకారంలో ఆయన తన తనయుడైన తోట శ్రియాంజీతో ముఖ్య అతిథిగా పాల్గొని సభికులకు ఉద్దేశించి పై విధంగా ప్రసంగించారు. ముందు కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి చెందిన సేవ తత్పరుడు, ఉత్సాహవంతుడు, పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేసిన శెట్టి సోమరాజుకు జిల్లా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా పార్టీ హైకమాండ్ పదవిని కట్టబెట్టడంతో శెట్టి సోమరాజుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. ఇక దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తోట నరసింహ మాట్లాడుతూ సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా వైఎస్ఆర్ పార్టీ నిలిచే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించి రాష్ట్ర ప్రజలను వంచడానికి ఆయన తప్పుపట్టారు. రానున్న కాలంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీయే అధికారం చేపట్టనుందని, అందుచేత పదవి బాధ్యతలను తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని ఆయన కోరారు. ఇక ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉన్నత రాజకీయ యోగ్యరాధికార యోగ్యతావలసిద్ధిరస్తు శరీర సంపూర్ణ దేహారోగ్యైశ్వర్యావృద్ధిరస్తు సర్వశత్రూణాపరమేణ దోషనివర్ధరస్తు నరగోషనివర్ధరస్తు సర్వత్రా సర్వకార్య ప్రతిదిగ్విజయాభివృద్ధిరస్తు. కాలేజీల విషయం మనం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్నాం. అంటే 17 కాలేజీలు అంటే సామాన్య విషయం కాదు. నాకు తెలిసిన దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోని కూడా ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తీసుకురాదు. నేను పార్లమెంట్ సభ్యునిగా చాలా రాష్ట్రాలు తిరిగాను. ఎక్కడ కూడా ప్రభుత్వం ద్వారా 17 కాలేజీలు ఇచ్చడం కానీ ఉండడం కానీ ఎక్కడ లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ 50 ఏళ్ళు అంటారు. మరి ఆ 40 ఏళ్ళ ఇండస్ట్రీలోనే ఎన్ని కాలేజీలు కట్టారని చూస్తే ఏమీ లేవు. ఒక్కరు కూడా లేవు. మనకు తెలుసున్నది అదే ఎక్కడో మాయాలో కూడా కట్టి కాదు, పబ్లిక్ లో తెలుస్తూ ఉంటాయి ఎవరేం చేశారు ఏంటన్నది. మరి ఆ రకంగా మరి ఆ మెడికల్ కాలేజ్ ఉన్నాయో లేదని మనం చూసుకోవాలి. ఒకసారి కాకినాడ ఉంది రంగరాయ మెడికల్ కాలేజ్ అంట. ఇంకో కాలేజ్ ఏదైనా ఉందా? రంగరాయ ఇప్పుడు మన పుట్టక ముందు అది ఆ రోజుల్లో కట్టింది అది. మరి వీళ్ళు వచ్చిన తర్వాత ఈయన 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఎక్కడైనా ఒక కాలేజీ మెడికల్ కాలేజీ ముఖ్యంగా అది ఎక్కడైనా కట్టారా? ఎక్కడ కూడా లేదు. ఇంజనీరింగ్ కాలేజీలు కట్టారు. అవి కూడా వాళ్ళ అనేక అనుయాయులు, వాళ్ళ యొక్క పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, డబ్బున్న వాళ్ళు, కోటేశ్వర్లే ఆ ఇంజనీరింగ్ కాలేజీలు అవి కట్టుకున్నారు. అంతే తప్ప ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా కట్టే పరిస్థితి లేదు, కట్టలేదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ నిరుపేదలు ఎవరైతే ఉన్నారో పేద ప్రజలు డాక్టర్లు, ఎండీలు, ఎంఎస్లు అయిపోతూ ఉంటారు, వారికి ఆ రకమైన అవకాశం ఇవ్వకూడదు. మన ప్రైవేట్ పరంగా నడిపిస్తేనే డబ్బున్న వాళ్ళ పిల్లలే డాక్టర్లు, ఎంబీబీఎస్లు, ఎండీలు, ఎంఎస్లు అవుతారు. ఆ రకంగా ఉండేటువంటి విధానం. ఈరోజు ఐఏఎస్ ఉంది, ఐపీఎస్ ఉంది. ఐఏఎస్ సంబంధించిన కలెక్టర్ గారు ఉంటారు, వాళ్ళ కొడుకులు వాళ్ళే అవుతుంటారు ఐఏఎస్. వాళ్ళ అందులో కిటుకులు ఉంటాయి. ఒక సామాన్యుడు అయ్యే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు ప్రభుత్వం అందరికీ అవకాశాలు కల్పిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం అవచ్చు, లేకపోతే యూపీపీఎస్సీ అవచ్చు, వాళ్ళందరూ కూడా మనం చూస్తా ఉన్నాం. రిక్షా దొక్కి వారి కొడుకు కూడా ఈరోజు ఐఏఎస్ అవుతున్నాడు, ఐపీఎస్. మరి ఆ రకంగా మన జగ్గంపేట నియోజకవర్గం, మన జగ్గంపేట గ్రామం నుంచి కూడా ఒక ఐపీఎస్ అయ్యారు ఒక అబ్బాయి. మరి కాకినాడలో మా పీడీఓ ఉండేవారు లక్ష్మణరావు మాస్టర్ అని ఆయన మనోడు, జగ్గంపేట. ఆయన ఐపీఎస్ సెలెక్టెడ్. అలాగా ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వారు గారు అయ్యే పరిస్థితి ఉంటుంది చదువుల వల్ల. మరి ఆ రకంగా ఈ యొక్క మెడికల్ కాలేజీల వల్ల చాలా మంది నిరుపేద. మెడికల్ కాలేజీ చదువుతో పాటుగా వైద్యం. ఇప్పుడు జిఎస్ఎల్ వెళ్తారు మీరు. జిఎస్ఎల్ కాలేజీ అంటే ఒక జిఎస్ఎల్ కాలేజీ, మెడికల్ కాలేజీ ఎవరు? ఆయన దాంతో పాటుగా మెడికల్ హాస్పిటల్ కూడా చూపించాలి, మెడికల్ ఫెసిలిటీస్ చూపించాలి. లేదా అమలాపురం కిమ్స్ ఉంటుంది, ఆ యొక్క హాస్పిటల్తో పాటుగా ఈ యొక్క కళాశాలతో పాటుగా హాస్పిటల్ మెరుగైనటువంటి వైద్యం చేయడానికి కట్టాలి, అది రూలే. ఆ రకంగానే అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కాన్సెప్ట్ 17 కాలేజీలని సామాన్య విషయం కాదు. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు కొన్ని కాలేజీలు.
తర్వాత ఈయన తీసుకొచ్చారు 17 కాలేజీలు ఎక్కడ ఎవరు తీసుకురాలేదు ఎన్ని సంవత్సరాలు మన దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో ఇన్ని కాలేజీలు ఎవరు కూడా తీసుకురాలేదు సామాన్య విషయం కాదు అది కూడా మన 5 సంవత్సరాలు లెక్క 2 సంవత్సరాలు లెక్క 3 సంవత్సరాలు లెక్క 2 సంవత్సరాలు కరోనా వల్ల పోయింది ఏం చేయనట్లేదు ఎవరు బయటకు రానట్లేదు కరోనాలో ఇలా మనం ఎవరైనా కూర్చొని మాట్లాడుకున్నారు అప్పట్లో ప్రభుత్వ కార్యక్రమాలు చేశారా ఏమీ లేదు అవన్నీ అలాగే ఇంటర్నల్గానే జరిగిపోయినాయి తప్ప ఆ 2 సంవత్సరాలు వృధా అయిపోయాయి ఆ కరోనా మహమ్మారి 3 సంవత్సరాలు ఆయన పరిపాలించింది 3 సంవత్సరాలు అంటే లాస్ట్ ఇంకా 1 సంవత్సరం తీసేసి ఎలక్షన్ మూడు ఇవన్నీ ఉంటాయి కోట్లు గీట్లు ఉంటాయి ఆయన ఖచ్చితంగా పరిపాలించి 2.5 సంవత్సరాల్లో ఇన్ని లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేశారు మీరు ముఖ్యమంత్రి అయినా మన్నాడి నుంచి అధికారం ఉంది ఏ రకంగా చేస్తారో మనం చూస్తాం ఎక్కడ కూడా ఏ రకంగా జరుగుతున్నది ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఏది కూడా జరుగుతున్నది వారు అన్న 6 అది సూపర్ 6 అన్నారు ఆ సూపర్ 6 ఏం జరిగిందో మనం చూసాం అది కూడా మన వైఎస్ఆర్ పార్టీ గగ్గోలు పెట్టగా ఎక్కడ ధర్నాలు గన్నాలు మనం చేయగా ఆ అమ్మఒడి అనేది ఇచ్చారు తల్లికి వందనం అని ఈ రకంగా చేసుకెళ్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు వారు ఇంకా మరీ ముఖ్యంగా ఇచ్చిన స్త్రీ 18 సంవత్సరాలు దాటినటువంటి ఎవరైనా మహిళకి 1500 ఇస్తా ఉన్నారు నెల సంవత్సరానికి 18,000 అది కూడా అతిగతి లేదు అదొక మంత్రి గారు పెద్ద మంత్రి గారు మామూలుగా పర్సనాలిటీ కూడా పెద్ద మంత్రి ఆయన ఏమన్నాడు రాష్ట్రం నమ్మేది అది ఇవ్వాలంటే మరి ఎందుకు ఇచ్చారు వాగ్దానం అప్పుడు తెలియదు రాష్ట్ర పరిస్థితి రాష్ట్రంలో జనాభా ఎంతమంది ఉన్నారు మహిళలు ఎంతమంది ఉన్నారు 18 సంవత్సరాలు దాటిన వారికి 15 చొప్పున ఇస్తే ఎన్ని వేలు అవుతుంది ఎన్ని కోట్లు అవుతాయి అన్నది వారికి లెక్కలు తెలీదా ఇప్పుడేమో చేతులు తీసామంటారు అలాగే మరి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని చదువుకున్నటువంటి యువతి యువకులకి అమ్మాయిల అబ్బాయిలు బిఏలు బీకామ్లు ఎంబీబీఎస్ ఎన్ని చదువుకుని ఉన్నారు బీటెక్లు చదువుకున్నారు వాళ్ళు ఎక్కడ ఉద్యోగాలు లేవు ఉద్యోగం వచ్చేలోపు మాది భరోసా 3,000 ఇస్తాం నెలకన్నా అందరూ సర్దాపడి ఓట్లేశారు మనం 3,000 వచ్చేది కదా ఈరోజు సంవత్సరం అయింది 3,000 లేదు ఆ రకంగా ఇవన్నీ కూడా వారు కార్యక్రమాలన్నీ కూడా తక్కువ వెళ్తా ఉన్నారు ఏది చేయని విధంగా మహిళలు ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ ఇచ్చారు అది ఏ రకంగా జరుగుతుందో మనం చూసాం పాప కొట్టించుకున్నారు లోపల సీట్ కోసం చాలా దారుణంగా అది మొన్న నిన్న ఎవడో